అందరికీ నమస్కారం. ఈరోజు చెరుకూరి రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏదైనా సాధించవచ్చు, విజయం చేకూర్చవచ్చు, కలుసుకుంటే సాధించలేనిది ఏది లేదని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఈరోజు రామోజీరావు గారి గురించి, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి ప్రపంచమే చెప్పుకుంటుందంటే అటువంటి మహానుభావుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉండడం మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగాన్ని అభివృద్ధి వైపు నడపడం అన్నటువంటిది రామోజీరావు గారి గురించే మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం రామోజీరావు గారు ఈ వ్యవస్థలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు, కొన్ని వేల మందికి మార్గదర్శకుడు అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను నడిపించే ఒక వ్యక్తిగా ఆయన ఎదిగాడని చెప్పడానికి మనకు ఎలాంటి సంకోచం లేదు. మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు రామోజీరావు గారి మీద మరి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నేరారోపణలో ఆయన మచ్చలేని చంద్రుడిగా బయటికి రావడం అన్నటువంటిది కూడా మనం గమనించాం. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజావాణి వినిపించాల్సినటువంటి చట్టసభ కౌరవ సభగా మారిందో, ఆ కౌరవ సభ గౌరవ సభ అయితేనే నేను అడుగు పెడతానని శబ్దం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మనోనిబ్బరాన్ని ప్రజలకు తెలియజేసే విషయంలో, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడల్ని ప్రజావాణి ద్వారా వినిపించడంలో మన జాతీయ అధ్యక్షుల వారికి చేదోడు వాదోడుగా రామోజీరావు గారు ఉన్నారు అని చెప్పడానికి మనకు ఎలాంటి భయం లేదు. అయితే ఆయన చేయని నేరానికి ఆయన మీద నిందారోపణలు కేసులు పెట్టినప్పుడు ఆయనను నన్నేమి మీరు చేయలేరు, అయితే నా మీద మీరు పెట్టినటువంటి కేసులకు మీరు ప్రాయశ్చిత్తం పడాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది, అది నేను చూస్తానని చెప్పాడు. ఆయన ఏదైతే మనోనిబ్బరంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడో అది సాధించి తర్వాతే దేవుని పిలుపు అందుకున్నాడు అన్నది మనకు స్పష్టం. 4 రోజుల క్రితమే మరి ఏదైతే ఆయన అనుకున్నాడు, ప్రజల్ని హింసించే ఈ ప్రభుత్వం ప్రజల నుంచి దూరం కావాలని కోరుకున్నాడో ఆయన కోరికను నెరవేర్చాడు. ప్రజలకు ఆయన ఒక మంచి ప్రభుత్వాన్ని రేపు ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని అందించడంలో తన వంతు కృషి చివరి ఊపిరి వరకు పోరాడాడన్నది మనం అంగీకరించాల్సినటువంటి సత్యం. మరి అలాంటి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన స్థాపించినటువంటి వ్యవస్థలు, పత్రికా రంగం కావచ్చు, వాణిజ్య రంగం కావచ్చు, ఏ రంగమైనా అన్ని వర్గాల వారిని ఆకర్షించే విధంగా చేసినటువంటి ప్రతి ప్రయత్నం ఉన్నంత వరకు ఆయన మన మధ్య జీవించి ఉంటాడు. ఆయనకు మరణం లేదు. ఆయన వేసిన ప్రతి అడుగు ఈ రాష్ట్రానికే కాదు ఈ ప్రపంచానికి ఒక ఆదర్శం అవుతుందని మనం చేసుకుంటూ, మరి ఆ మహానుభావుడు మన మధ్య లేకపోయినా జాతిష్య మరణం ధ్రువం, పుట్టినవాడు గిట్టక మానుడు కాబట్టి మరి అయితే మరణం లేని వ్యక్తిగా మరణించడం గొప్ప విషయం. అలాంటి కోవలోకే రామోజీరావు గారు చేరడం మన అందరి అదృష్టంగా భావించి ఆయన ఆత్మకు చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం చేస్తూ, మరి అలాంటి మహానుభావుని కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్గొనడం, నేను నాలుగుగా పనిచేసినప్పుడు ఫిలిం సిటీ నిర్మాణంలో నా వంతు సహకారాలు
అక్కడ అందించడం అన్నది ఆయన నన్ను అభినందించి భుజం తట్టి ముందుకు నడిపించడం. నేను నిజామాబాద్ కలెక్టర్ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో నన్ను వెన్నంటి నడిపించి ఆ ఇబ్బందుల నుంచి బయట వేసినటువంటి ఒక మహానుభావుడు నా దృష్టిలో ఆయన నాకు ఒక దేవుడు. అలాంటి దేవుడికి మరి ఈరోజు మరి ఆత్మకు శాంతి చేకూర్చే అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం జిల్లా ఆఫీసుకు ముఖ్యంగా మన అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం.